ఎంత బతుకు బతికి ఇంటి వెనకాల చావడం అంటే ఇదేనేమో. థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, ఫస్ట్ క్లాస్ ఏసీల్లో బెడ్లు, ఆ పైన దిళ్ళు, ఆ పైన ఫస్ట్ క్లాస్ ఏసీలు అయితే కనుక తుడుచుకోవడానికి గుడ్డలు ఇవన్నీ కూడా ఇస్తారు. ఇవన్నీ చోరీకి గురవుతున్నాయట. 4 ఏళ్లలో 104 కోట్ల రూపాయల సొత్తు మాయమైపోయిందట. సమాచార హక్కు కింద దీంతో వెలుగులోకి వచ్చి ఇప్పుడు దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో ఇదే వైరల్ అవుతుంది. దేశంలోని రైళ్ల ఏసీ కోచ్ల్లో బెడ్షీట్లు, టవళ్ళు, దుప్పట్లు వంటి చోరీకి గురవుతున్నాయి. 2022 జనవరి నుంచి 2026 మే దాకా 1.27 కోట్లకు పైగా బెడ్షీట్లు, టవళ్ళు, దుప్పట్లు, దిండు కవర్లు మాయమైనాయి. వీటి విలువ ఏకంగా 104 కోట్లు. ఈ భారాన్ని కాంట్రాక్టర్లు, కోచ్ అటెండెంట్లు భరించాల్సి వస్తుందన్నది సమాచార హక్కు చట్టం దరఖాస్తు ద్వారా తాజాగా వెలుగులోకి వచ్చింది. దేశంలోని 69 రైల్వే డివిజన్లకు సంబంధించి ఆర్టీఐ ద్వారా వివరాలు కోరితే అందులో 54 డివిజన్లు, 18 జోన్లలో 16 జోన్లు సమాచారం అందించాయి. కొన్ని డివిజన్లు పాక్షిక సమాచారం మాత్రం ఇచ్చాయి. కోవిడ్ తర్వాత బెడ్ రోల్ సేవలు పూర్తిగా పునరుద్ధరించిన 2022 జనవరి నుంచి 2026 మే వరకు 1.27 కోట్ల లినెన్ వస్తువులు చోరీ అయినట్టు రైల్వే శాఖ చెప్పింది. ఇందులో ఫేస్ టవల్స్ 46.54 లక్షలు, అంటే మొహం తుడుచుకున్న టవల్స్, బెడ్షీట్లు 41.13 లక్షలు. ఇవి కూడా ఎందుకు ఎట్టబట్టుకెళ్ళారు అర్థం కాదు. పిల్లో కవర్లు 23.59 లక్షలు. అవి తీసుకెళ్ళి ఏం చేసుకుంటారు? దుప్పట్లు 12.95 లక్షలు, దీంట్లో 2.76 లక్షలు. ఆ ఖాళీ సౌట్ కేసులు ఏమైనా పట్టుకుని వెళ్ళి పట్టుకొస్తున్నారేమో. మరి ఇదేం దరిద్రం అర్థం కాదు. దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం చోరీలో 67% కేవలం 10 డివిజన్లోనే నమోదైనవి. అత్యధిక చోరీలు జరిగిన డివిజన్లో బికనీర్ 25.76 లక్షలు, రాంచీ 9.31 లక్షలు, ఢిల్లీ 8.21 లక్షలు, ముంబై 8.17 లక్షలు, జోధ్పూర్ 8.09 లక్షలు, అహ్మదాబాద్ 6.94 లక్షలు, దానాపూర్ 5.72 లక్షలు ఉన్నాయి. ఇందులో బికనీర్ పరిధిలో బెడ్షీట్లు అత్యధికంగా చోరీకి గురైతే ఢిల్లీలో టవల్స్ అధికంగా మాయనవి. సోన్పూర్ పరిధిలో పిల్లో కవర్లు, జోధ్పూర్లో దుప్పట్లు ఎక్కువగా దొంగతనానికి గురైనవి.